ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం కొన్ని వైరల్ ఫుడ్ గ్యాజెట్స్ ఇంకా ప్రొడక్ట్స్. వీటినైతే నేను కొన్ని అమెజాన్ నుంచి కొన్నా, ఇంకా కొన్ని అయితే ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నా. సో 1 by 1 గా వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయి ఏందనేది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇదైతే ఒక శాండ్విచ్ మేకర్ లైఫ్ లాంగ్ బ్రాండ్ నుంచి. బాక్స్ లో అయితే జస్ట్ ఒక యూజర్ మాన్యువల్ ఇంకా శాండ్విచ్ మేకర్ ఉంది అంతే. శాండ్విచ్ మేకర్ అయితే ఇలా ఉందన్నమాట చూడడానికి. ఇది మరి పెద్దగా తెలియదు సైజ్ లో, మీడియం సైజ్ లోనే ఉంది. ఇంకా టాప్ లో అయితే మనకి లైఫ్ లాంగ్ బ్రాండింగ్ ఇంకా 2 LED ఇండికేటర్స్ ఉన్నాయి. హ్యాండిల్ దగ్గర కూడా ఇలాంటి ఒక క్లిప్ అయితే ఉంది లాక్ చేయడానికి. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ తోనే వస్తుంది ఇది, కానీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ బాటమ్ నుంచి అయితే ఇలా ఉంది ఇది చూడడానికి. 2 పెద్ద స్టాండ్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ మనకి హీటింగ్ బాక్స్ ఉంది కదా, ఇది కూడా ఒక స్టాండ్ లానే పనిచేస్తుంది. ఇంకా కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మనకి 3 పిన్ ప్లగ్ తో పాటు వస్తుంది. ఇంకా కేబుల్ కూడా చాలా లావుగా ఉంది, మంచి క్వాలిటీ కేబుల్ ఇది. ఇంకా లోపలైతే 2 అల్యూమినియం హీటింగ్ ప్లేట్స్ ఉన్నాయి టెఫ్లాన్ నాన్ స్టిక్ కోటింగ్ తో పాటు. ఇది 750 వాట్ హీటింగ్ పవర్ తో పాటు వస్తుంది. సో డైరెక్ట్ గా దీన్ని ఒకసారి యూస్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. శాండ్విచ్ చేయాలంటే మనకి కొన్ని థింగ్స్ అయితే కావాలి, అందుకే ఇన్స్టామార్ట్ నుంచి ఇవన్నీ అయితే తెప్పించా. ఒక మంచి క్యాఫే స్టైల్ శాండ్విచ్ చేద్దాం ఇంట్లోనే. ఆల్రెడీ కొన్ని వెజెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. దీంట్లో కొంచెం మియోనీస్ అయితే యాడ్ చేస్తున్నా. శాండ్విచ్ ఏంటంటే చాలా మంది కొంచెం హెల్దీగా ప్రిఫర్ చేస్తారు, కానీ నేనైతే కొంచెం ఓవర్లోడెడ్ శాండ్విచ్ చేస్తున్నా. దీంట్లో మనం అట్ ఎ టైం 2 శాండ్విచ్ అయితే చేయొచ్చు. సో 2 శాండ్విచ్ చేద్దాం మనం కూడా. దీని మీద ఈ వెజెస్ ఇలా స్ప్రెడ్ చేస్తే చాలు. నేనైతే చీజ్ కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినా కదా మీకు కొంచెం ఓవర్లోడెడ్ శాండ్విచ్ అనేది. కొంచెం పైనుంచి బటర్ కూడా పెట్టేద్దాం. ఈ శాండ్విచ్ మేకర్ ని ఆన్ చేయగానే దీంట్లో మనకి ఫస్ట్ అయితే రెడ్ లైట్ అయితే వస్తుంది. దీన్ని అయితే మనం కొంచెం ప్రీ హీట్ అవనివ్వాలి ఫస్ట్. కాసేపు తర్వాత మనకి గ్రీన్ లైట్ కూడా ఆన్ అయిపోతుంది. ఆ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోతే మనకి ఇది ప్రీ హీట్ అయిపోయినట్టే. అప్పుడు మనం దీంట్లో శాండ్విచ్ అయితే పెట్టచ్చు. దీంట్లో కూడా కొంచెం బటర్ అయితే పెట్టేద్దాం ఫస్ట్. శాండ్విచ్ అయితే జస్ట్ 2 to 3 minutes రెడీ అయిపోతుంది. ఈ గ్రీన్ లైట్ మళ్ళీ ఆన్ అయితే మన శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగా గ్రిల్ అయింది శాండ్విచ్ అయితే. ఆ కలర్ కూడా చూడొచ్చు ఎలా వచ్చిందో. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఆ తర్వాత జస్ట్ అలా బ్రెడ్ మీద బటర్ పెట్టి టోస్ట్ చేశారనమాట దీంట్లో. సో అవి అయితే ఇలా వచ్చాయి. అంత సరిగా టోస్ట్ కాలేదు, ఎందుకంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలి బ్రెడ్. ఒక సైడ్ 3 ఇంకొక సైడ్ 3 పెడితే అప్పుడు కొంచెం బాగా అయ్యేది. ఇంకా ఇది బయట నుంచి కూడా చాలా హీట్ అవుతుంది. ప్రతి శాండ్విచ్ మేకర్ లో ఇలానే ఉంటుందా లేకుంటే దీంట్లో ఇలా ఉందా నాకు అంతగా తెలియదు, ఎందుకంటే నేనే ఫస్ట్ టైం యూస్ చేయడం శాండ్విచ్ మేకర్. సో మీ దగ్గర కనుక శాండ్విచ్ మేకర్ ఉంటే కింద కమెంట్ లో చెప్పండి ఇది బయట నుంచి కూడా ఇంత హీట్ అవుతుందా లేదా అని. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక మంచి శాండ్విచ్ మేకర్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నేనైతే ఇది 799 అంటే 800 రూపీస్ కి కొన్నా. ఆ ప్రైస్ కి అయితే డెఫినెట్ గా వర్త్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. అంటే నాకు తెలుసు నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను, కానీ ఏ బాక్స్ లో ఏముందో అదే తెలీదు, ఎందుకంటే నేను అన్ని ప్రోడక్ట్ వచ్చేసరికి ఒకేసారి అన్బాక్స్ చేస్తా. ఓకే, సో ఇదైతే స్ప్రింగ్ పొటాటో మేకర్. జస్ట్ అలా ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే వెతుకుతున్నా, అప్పుడే నాకు ఇది కనిపించింది. కొంచెం యూనిక్ గా ఉంది కాబట్టి నేను కూడా ఆర్డర్ పెట్టేసి ఒకసారి మనం కూడా చేసి చూద్దాం ఎలా ఉంటుందని. సో దీంట్లో అయితే మనకి 4 స్టీల్ స్టిక్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇదైతే మనకి ఒక హ్యాండిల్ లాంటిది ప్లాస్టిక్ ది. ఇంకా ఇదైతే కట్టర్ అనమాట, ప్లాస్టిక్ కట్టర్ ఇచ్చారు వీళ్ళు. అందుకే ఇది చాలా సేఫ్ టు యూజ్ అనమాట, ఎందుకంటే దీంట్లో మనకి ఎలాంటి నైఫ్ కానివ్వండి లేకుంటే బ్లేడ్ అయితే యాడ్ చేయలేదు వీళ్ళు. జస్ట్ ఈ స్టిక్ లో ఏంటంటే ఈ కట్టర్ యాడ్ చేసి హ్యాండిల్ లో పెట్టేస్తే ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని డైరెక్ట్ గా యూజ్ చేద్దామని 2 ఆలుగడ్డలు అయితే తీసుకున్న, డిఫరెంట్ సైజ్వి, ఎందుకంటే ఏ సైజ్ తో ఎలా అవుతుందని తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఈ చిన్నది తీసుకుందాం. బాగానే అవుతుండే, ఎందుకో ఇక్కడ నుంచి ఇది ఇరిగిపోయింది. ఓకే, ఇది తీసేసి మళ్ళీ దీన్నే మనం కొంచెం తిప్పి పెడదాం. మళ్ళీ కట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇది. సరే, ఎంత అయిందో అంతే పెడదాం. జస్ట్ దీన్ని కొంచెం ఇలా స్ప్రింగ్ లా షేప్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ కొంచెం చిన్న సైజ్ ఆలుగడ్డతో ట్రై చేద్దాం. ఈ సైజ్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. వీటిని ఇప్పుడు జస్ట్ నూనెలో ఫ్రై చేయడమే. ఫైనల్లీ మన స్ప్రింగ్ పొటాటో రెడీ అయిపోయింది. షాప్లో అయితే దీని మీద ఏదేదో వేస్తారు, లైక్ పెరి పెరి మసాలా, తందూరి సాస్, మయోనీస్, కానీ మనకి అదంతా అవసరం లేదు. జస్ట్ కొంచెం ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. మంచి క్రిస్పీగా, టేస్ట్ కూడా బాగుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ బాగానే పనిచేస్తుంది. చాలా మంది ఏంటంటే ఇలాంటివి బయట ఎక్కువ తినరు, ఎందుకంటే ఆయిల్ బాగుండదని. కానీ దీంతో ఏంటంటే మీరు ఇంట్లోనే స్ప్రింగ్ పొటాటో చేసి తినొచ్చు, ఇంకా మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇంకా నేనైతే ఇది 150 రూపీస్ కి కొన్నా ఫ్లిప్కార్ట్ నుంచి. దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తే ఒకసారి చెక్అౌట్ చేసేయండి. ఈ ప్రోడక్టే కాదు, ఈ వీడియోలో చూపించే అన్ని ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే ఒక జ్యూసర్ ఉందన్నమాట, మాన్యువల్ జ్యూసర్. ఎలక్ట్రిక్ జ్యూసర్ అయితే మనం చాలా యూజ్ చేసాం, కానీ మాన్యువల్ జ్యూసర్ ఎలా పనిచేస్తుందో చూద్దామని తెప్పించా.
ఇదైతే ఒక హ్యాండిల్ లాంటిది. ఇది మనం ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇదైతే ఒక ప్రెషర్ క్యాప్ అనమాట. దీంతోనే మనం కొంచెం ప్రెషర్ ఇవ్వచ్చు పైన నుంచి ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్కి కానీ. ఇంకా ఇదైతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ జ్యూస్ కలెక్ట్ చేయడానికి. జ్యూసర్ అయితే ఇలా ఉందన్నమాట మొత్తం సెట్ చేశాక. ఇదైతే మొత్తం ప్లాస్టిక్దే కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. జ్యూస్ చేసేటప్పుడు ఏదైనా వేస్ట్ ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కింద సైడ్ అయితే ఏదో సక్షన్ లాంటిది ఇచ్చారు. ఈ బ్లాక్ కలర్ది చూస్తున్నారు కదా, దీన్ని కొంచెం ఇలా పైన చేస్తే ఇదేంటంటే మనకి టేబుల్ మీద అతుక్కుపోయినట్టు ఉంటుంది. ఇలా సెక్షన్ ఆన్ చేసుకుంటే ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఇది ఎక్కువగా కదలదు. జ్యూస్ చేయడానికి ఆరెంజెస్ ఇంకా పైనాపిల్ అయితే తెచ్చుకున్నా. ఫస్ట్ ఆరెంజెస్ జ్యూస్ తీద్దాం. మూడు ఆరెంజెస్ జ్యూస్ తీస్తే ఇంతే వచ్చింది. కానీ దీంట్లో పల్ప్ కూడా చాలా ఉంది. మీకు పల్ప్ వద్దంటే ఇంకొకసారి ఫిల్టర్ చేసి మీరు తాగొచ్చు, లేకుంటే నార్మల్గా ఇలా కూడా తాగొచ్చు. నెక్స్ట్ ఈ పైనాపిల్ జ్యూస్ తీద్దాం. ఇది మంచిగా రాలేదు, కొంచెం పాడైపోయింది. ఇంకా అది కూడా నేను జస్ట్ ఒకే పైనాపిల్ తెచ్చా. సో ఏం చేయలేం, దీంట్లో నుంచి మంచి మంచి పార్ట్ తీసుకొని యూస్ చేద్దాం. పైనాపిల్ జ్యూస్ కూడా బాగానే వచ్చింది, కానీ దీంట్లో పల్ప్ చాలా ఎక్కువ వస్తుంది. ఇంకొకసారి ఫిల్టర్ చేసి తాగితే బెటర్. ఇంకా దీన్ని ఇలా పార్ట్స్ గా తీసి ఈజీగా క్లీన్ కూడా చేయొచ్చు. దీంట్లో జస్ట్ ఒకే ఇష్యూ ఉంది, ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ మనం ఒకేసారి తీయడానికి పోతే దీంట్లో నుంచి ఏంటంటే అక్కడిక్కడి నుంచి కొంచెం జ్యూస్ లీక్ అవుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది కూడా ఒక మంచి ప్రొడక్టే. ఇంకా ప్రైస్ కూడా కొంచెం తక్కువనే ఉంది. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి 260 రూపీస్కి కొన్నా. నెక్స్ట్ దీంట్లో చూద్దాం ఏముందో. ఓకే, ఇదైతే ఒక కార్న్ పీలర్ అనమాట. ఇప్పుడు చలికాలంలో ఏంటంటే నేను కూడా ఎక్కువగా కార్న్స్ తింటుంటా, కానీ అది పీల్ చేయడం చాలా కష్టం, చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అందుకే ఇది నాకు ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తే ఒకసారి మనం కూడా యూస్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందని తీసుకున్నా. దీంట్లో మనకి ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే వస్తుంది. మొత్తం ప్లాస్టిక్ దే, కానీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు, కొంచెం హార్డ్ గా ఉంది ఇది. ఇంకా ఇదైతే మనకి కంటైనర్ పైన వచ్చే క్యాప్ అనమాట. దీనికి పీలర్ అయితే ముందు నుంచి ఫిక్స్ ఉంటుంది. ఇంకా ఇదైతే మనకి పైన నుంచి ఇలా పట్టుకోవడానికి అనుకుంటా, చూద్దాంలే తర్వాత. దీని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు, డైరెక్ట్ గా యూజ్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. చాలా బాగా పనిచేస్తుంది ఇది. కంటైనర్ కింద ఉన్న కంటైనర్ మొత్తం ఇలా నిండిపోతే ఏంటంటే మనకి పీల్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఇంకా టాప్లో కొన్ని గింజలు ఉండిపోతాయి కదా, అది మనం పీలర్తో తీయలేం, చేత్తోనే తీయాలి. ఎందుకంటే కార్న్ మొత్తం దీని లోపల వెళ్ళిపోతుంది కదా, కొంచెం తిప్పడం మనకి కష్టమవుతుంది. అందుకే లాస్ట్లో కొన్ని గింజలు ఉంటాయి కదా, అది మనం చేత్తోనే తీసుకోవాలి. చూడొచ్చు, ఈ రెండు దాంట్లో నుంచి కూడా మొత్తం గింజలు అయితే తీసేసా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది కూడా ఒక మంచి ప్రొడక్టే. ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇదైతే నేను మీషో నుంచి కొన్నట్టున్నా. ఓకే, దీంట్లో అయితే ఈ పాప్కార్న్ మేకర్ అయితే ఉంది. దీంట్లో మనం ఆయిల్ ఫ్రీ పాప్కార్న్ చేసుకోవచ్చు, ఇంకా వేరే థింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో అన్ని ట్రై చేద్దాం. కానీ దానికంటే ముందు మనం బాక్స్ లో చూసుకుంటే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ ఇదే మన పాప్కార్న్ మేకర్. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ దే, బట్ కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు వీళ్ళు. ఇంకా ఇక్కడైతే మనకి ఒక ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. వైర్ క్వాలిటీ కూడా బాగుంది, మంచి లావుగా ఉంది వైర్ అయితే. ఇంకా ఇదైతే మనకి పాప్కార్న్ మేకర్ పైన ఒక క్యాప్ లో వస్తుంది అనమాట. ఇంకా దాంతో పాటు మనకి ఒక ప్లాస్టిక్ స్పూన్ కూడా ఇచ్చారు. మన పాప్కార్న్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. మీషోలో ఏంటంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేయరు. బట్ నాకు తెలిసినంత వరకు దీంట్లో మనకి మ్యాక్స్ 1200 వాట్ హీటింగ్ పవర్ అయితే ఉంటుంది. నేనైతే ఫస్ట్ కొన్ని కార్న్స్ అయితే యాడ్ చేస్తున్నా వితౌట్ ఆయిల్ ఇంకా బటర్. నార్మల్గా వితౌట్ ఆయిల్ పాప్కార్న్ ఎలా వస్తుందో చూద్దాం. చూడొచ్చు, పాప్కార్న్స్ అయితే చాలా బాగా అయ్యాయి. నా దగ్గర అయితే పానీపూరి పాపడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా చేసి చూద్దాం ఎలా అవుతుందో. ఇవి కూడా బాగానే అయ్యాయి. ఈ పాపడ్ కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేయడానికి ట్రై చేద్దాం. ఇవి కూడా క్రిస్పీగా చాలా బాగా అయ్యాయి. ఈ పాప్కార్న్ మేకర్ అయితే బాగానే పనిచేస్తుంది, కానీ ఇలాంటివి మనకి ఎన్ని రోజులు నడుస్తాయి అనేది అంత గ్యారంటీ ఉండదు. ఇది నడిస్తే మనకి చాలా రోజులు కూడా రావచ్చు, లేకుంటే 2-3 రోజుల్లోనే పాడైపోవచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే పాప్కార్న్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది, అది కూడా వితౌట్ ఆయిల్. అండ్ జస్ట్ 2 minutes లో పాప్కార్న్ రెడీ అయిపోతుంది దీంట్లో. నేనైతే ఇది మీషో నుంచి 1200 రూపీస్కి కొన్నా. ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో కూడా మనకి సేమ్ ప్రైస్ లో వచ్చేస్తుంది ఇది. దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా, మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ ఈ పార్సల్ ఓపెన్ చేద్దాం.
ఓకే, దీంట్లో అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ అయితే ఉంది. ఇది నాకు ఫ్లిప్కార్ట్లో కనిపించింది, నాకు కూడా పనికొస్తుందని తీసుకున్నా. ఎందుకంటే నేను కూడా ఇంట్లో చాలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంటా. దీంట్లో అయితే మనకి 2 ఇలా ప్లాస్టిక్ వస్తాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఇది. ఈ వైట్ కలర్ బాక్స్ లో ఏంటంటే మనకి ముందు నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ అయితే యాడ్ చేసి ఉంది. సో అది కింద పెట్టి రెడ్ కలర్ బాక్స్ తో కొంచెం మనం ఇలా పైనుంచి ప్రెషర్ వేస్తే ఏంటంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ అయిపోతుంది ఆలుగడ్డ. కొంచెం బలం అయితే పెట్టాల్సి పడుతుంది. చూడొచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ ఎంత ఈవెన్ గా వచ్చిందో. సో ఇది కూడా ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. మీరు కనుక ఇంట్లో ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేస్తుంటారంటే మీకు పనికి వస్తుంది. ప్రైస్ వచ్చేసి 135 రూపీస్. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, దీంట్లో అయితే ఒక ఐస్ గోలా మేకర్ ఉంది. బాక్స్ లో అయితే మనకి 6 ప్లాస్టిక్ స్టిక్స్, 3 ఇలాంటివి ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి. దీంట్లోనే మనం ఐస్ అయితే గడ్డగట్టించాలి. ఇంకా ఇదైతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ అనమాట, మనకి ఐస్ గోలాకి షేప్ ఇవ్వడానికి. ఇది కూడా ఒక ప్లాస్టిక్ బాల్, దీంట్లోనే క్రష్డ్ ఐస్ అయితే కలెక్ట్ అవుతుంది. ఇదే మన ఐస్ గోలా మేకర్. దీంతో పాటు మనకి ఒక అటాచ్మెంట్ సెపరేట్ గా వచ్చింది కదా. సో ఫస్ట్ అది పెట్టేద్దాం. మన ఐస్ గోలా మేకర్ అయితే రెడీ అయిపోయింది. దీని క్వాలిటీ అయితే బాగుంది, మొత్తం ప్లాస్టిక్ దే ఇది. ఇంకా ఇది సైజ్ లో మరి పెద్దగా తెలియదు, మీడియం సైజ్ లో ఉంది. బాటమ్ లో అయితే ఇలాంటి కొంచెం రబ్బర్ ప్యాడింగ్ కూడా ఉంది, మనం ఏదైనా టేబుల్ మీద పెడితే కొంచెం స్టేబుల్ గా ఉండాలనేది. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే బ్లేడ్ అనమాట, మనకి ఐస్ ని క్రష్ చేయడానికి. పైన ఈ క్యాప్ తీసి మనం దీంట్లో ఐస్ అయితే పెట్టచ్చు. ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టు ఈ ప్లాస్టిక్ బాల్స్ లోనే మనం ఐస్ అయితే గడ్డగట్టించాలి, ఎందుకంటే ఈ సైజ్ ఐస్ మనకి దీంట్లో పడుతుంది. మన ఐస్ అయితే రెడీ ఉంది. దీంట్లో ఐస్ గోలా చేసి చూద్దాం ఎలా అవుతుందో. కొంచెం బలం అయితే పెట్టాల్సి పడుతుంది, బట్ చూడొచ్చు ఐస్ అంతా బాగా క్రష్ అవుతుందో. వీళ్ళు ఇచ్చిన గ్లాస్లో నేనైతే ఫస్ట్ ఐస్ గోలా అయితే చేస్తున్నా. ఓహో, చాలా బాగా వచ్చింది. దీని మీద కొంచెం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేద్దాం, ఎందుకు తొందరగా మెల్ట్ అయిపోతుంది ఐస్. సో బేసిక్గా ఏంటంటే మీరు దీంతో ఐస్ గోలా చేయొచ్చు, లేకుంటే ఏంటంటే ఒక బౌల్లో ఐస్ తీసుకొని, క్రష్డ్ ఐస్ తీసుకొని దాని మీద ఫ్లేవర్ యాడ్ చేసి ఐస్ డిష్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఈ గ్లాస్లో సరిగా అయితే లేదని ఒకసారి నేను చేతితో చేసా, ఇప్పుడైతే చాలా బాగా అయింది. ఆరెంజ్ ఫ్లేవర్ యాడ్ చేసాక కూడా అంత తొందరగా మెల్ట్ కాలేదు. సో ఇది కూడా ఒక చాలా మంచి ప్రోడక్ట్, సమ్మర్ లో అయితే చాలా పనికి వస్తుంది. ఇంకా నేనైతే ఇది 500 రూపీస్ కి కొన్న అమెజాన్ నుంచి. దీంట్లోనే మన ఈరోజు లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో ఇది కూడా అన్బాక్స్ చేసి చూసేద్దాం దీంట్లో ఏముందో. దీంట్లో అయితే ఒక పోర్టబుల్ బ్లెండర్ అయితే ఉంది. బ్లెండర్ కూడా అనొచ్చు, జ్యూసర్ అనొచ్చు. ఇది నాకు అమెజాన్ లో కనిపించింది, కొంచెం తక్కువలోనే వస్తుండే, అందుకే కొనేసారి యూజ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందని. ఓకే, ఒక ఎక్స్ట్రా బాటిల్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇదైతే ఒక 400 ml బాటిల్ అనమాట, ప్లాస్టిక్ క్యాప్ తో పాటు. దీంట్లో మనకి ఒక ఓపెనర్ కూడా ఉంది. ఇదే మన పోర్టబుల్ బ్లెండర్. దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్, ఇంకా మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం. కానీ దీని స్పెసిఫికేషన్స్ గురించి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు టైటిల్ లో పైన అయితే 40 వాట్ మోటార్ అని మెన్షన్ చేశారు, కానీ కింద డిస్క్రిప్షన్ లో అయితే 230 వాట్ మోటార్ అని మెన్షన్ చేశారు. అంతేకాదు పైన టైటిల్ లో 1500 mAh బ్యాటరీ, ఇంకా కింద డిస్క్రిప్షన్ లో అయితే 1800 mAh బ్యాటరీ ఉందని మెన్షన్ చేశారు. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ నాకే తెలీదు, అందుకే దీన్ని డైరెక్ట్ గా యూజ్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఫస్ట్ మనం బనానా మిల్క్ షేక్ చేద్దాం. కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. బనానా మిల్క్ షేక్ అయితే బాగానే అయింది, కానీ కొంచెం ముక్కలు అయితే అలానే ఉండిపోయాయి. నెక్స్ట్ ఈ పొమోగ్రానైట్ జ్యూస్ చేస్తే అది కూడా బాగానే అయింది, కానీ గింజలు మొత్తం అలానే ఉండిపోయాయి. ఒకసారి జ్యూస్ ని ఫిల్టర్ చేసి తాగాలి. ఆ తర్వాత ఇమీడియట్ గానే దీని బ్యాటరీ అయిపోయింది. సో ఒక 2-3 అవర్స్ చార్జ్ పెట్టి యాపిల్ జ్యూస్ తీద్దామని ట్రై చేశా, కానీ యాపిల్ అయితే ఇది బ్లెండ్ చేయలేకపోతుంది, అందుకే అలానే వదిలేసా. సో బేసిక్ గా ఏంటంటే కొన్ని మనకి మెత్తగున్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటి జ్యూస్ అయితే ఈ బ్లెండర్ లో మనం తీయొచ్చు, కానీ కొంచెం హార్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి అయితే దీంట్లో మనం బ్లెండ్ చేయలేం. ఇంకా ఏంటంటే ఇలాంటి బ్లెండర్ మనకి ఎక్కువ రోజులు పని చేయవు. దీనికంటే ముందు కూడా నేను ఇలాంటి ఒక బ్లెండర్ అయితే కొన్నది 2-3 రోజులే పని చేసింది, ఆ తర్వాత మళ్ళీ పని చేయలేదు. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ దగ్గర మనకి ఎలాంటి కవర్ కూడా లేదు. సో దీంట్లో కొంచెం కూడా నీళ్ళు వెళ్ళినా ఇది పాడైపోతుంది, అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి పడుతుంది. సో నేనైతే మీకు ఇలాంటి బ్లెండర్ అస్సలు సజెస్ట్ చేయను, కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి మంచి బ్రాండ్ బ్లెండర్ కొనండి. ఇంకా నేనైతే ఇది 500 రూపీస్ కి కొన్న అమెజాన్ నుంచి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు కనుక ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు ప్రొడక్ట్. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు ఇలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.